బ్రహ్మంగారి వాకు ఎదవాకని ఈరోజు భూకంపం వచ్చి కొన్ని వందల బిల్డింగులు అన్నీ కూడా నేలమట్టానికి కొల్లగిచ్చేస్తుంది. బ్రహ్మంగారు చెప్పిన వాకు వీధి కూడా తప్పలేదు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వాకు బ్రహ్మవాకు. అది ఎవరికైనా కానీ ఆ విధానములో, ఆ సంకల్పంలో, ఆ పూజలో ఉన్న వాళ్ళకి, ఆయన్ని దర్శించిన వాళ్ళకి ఒక చిన్న విధానం కూడా జరగకుండా నేను కాపాడుతానని నాయన వారు ముందే చెప్పిన జ్ఞానమైన విధానాలు ఉన్నాయి. ఆ విధానంలో ఎవరైనా కానీ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించిన వాళ్ళకి కానీ, ఆయన నిత్యం ఆయన మాటలు విన్న వాళ్ళకి కానీ, ఆయన పూజ చేసిన వాళ్ళకి కానీ, ఆయన పుణ్య మార్గంలో నడిచిన వాళ్ళకి కానీ చిన్న సేమైనా కుట్టదని చెప్పి ఆయన ముందు దర్శన భాగ్యం అనేది కలుగుతుంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని అందరూ కూడా నిత్యము మనసులో కానీ, మీకు లేకపోతే ఒక పటం పెట్టి కానీ ఆయన కొలవండి. ఎందుకంటే వేదాంత చక్రం చెప్పిన ఒక మహాదేవుడంటే ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి. ఎందుకంటే ప్రతి ఒక్క విధానంలో కూడా ఈరోజు జరిగిపోతుంటే బ్రహ్మంగారు చెప్పింది జరిగింది అని చెప్పి అనుకోకుండా ఉండలేము. అటువంటి ఒక పుణ్య విధానంలో మనం నడుస్తున్నామని చెప్పి అందులో అనిపిస్తుంది. ఆయన జ్ఞానమైన మాటలు విన్న వాళ్ళకి ఆ మార్గంలో మీకు ఆ పుణ్య మార్గం దొరుకుతుంది. ఆయన విన్న వాళ్ళకు కూడా ఆ విధానంలో నడవండి, ఆయన్ని కొలవండి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి బొల మరి ఇప్పుడు ఆ శంకరుడే వీరబ్రహ్మేంద్ర స్వామి మళ్ళీ ఒక దర్శనము భాగ్యం కలిగింది. ఆయనే ఒక కాశీనాయన మళ్ళీ మూడో జన్మ విధానంలో ఆయన దర్శన భాగ్యం కలిగించి 10 మందికి అన్నం పెట్టిండు. అన్ని విధానాల నేనేనని చెప్పి ఆయన చక్రం వేదాంత చక్రంలో మనకి కొంచెం రూపురేఖలు కూడా కానొస్తున్నాయి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని తప్పనిసరిగా అందరూ మనస్ఫూర్తిగా మీ అందరూ కొలవండి. ఆయన విధానాలను కొలిస్తే మీ కాపురాలు కానీ, మీ విధానాలు ఏదైతే వెక్కి రాలేదని బాధపడుతున్నారో అవన్నీ కూడా మీకు సంకల్పం చేకూరుతున్నాయి అని చెప్పి మనస్ఫూర్తి చెబుతున్నాను. జై వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి జై. జై గోవిందమాంబ జై. ఇక్కడ శ్రీరాముల నమి ఒంగోలు అరుణోదయ కాలనీలో చేస్తున్నాను. శ్రీరాముల నమి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణం అయిపోగానే అందరికి కూడా భోజనాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ఇప్పటికీ నేను 33 సంవత్సరాలు 34 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాయన వారు ఈరోజు మనకి ఏదైతే లేదో ఆయన నాకు ఇస్తానే ఉండడు, నేను చేస్తానే ఉండా. ఆయన్ని నిత్యం కొలవటానికి నా మనసు అంగీకరించింది. ఎందుకంటే ఆయన బాటలో నడిచినప్పుడు కొన్ని రాళ్ళు ముళ్ళు నాకు కూడా తగిలినాకైనా కానీ అన్నీ మళ్ళీ పూలేసేసిండు నాయన వారు. అన్నీ పూలేసేసిండు. ఈరోజు ఆ పూల బాటలో ఎలా ఉండదంటే కొన్ని మంచి మాటలు మనం చెప్పుకుంటూ పోతుంటే కొంతమందికి మనకు ఎప్పుడైతే మనం విలువ చేస్తున్నామో ఆ దర్శన భాగ్యం అనేది ఆయన ద్వారాగా మనకు అందుతుంది. జై వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై.